వెల్కమ్ టు చెన్నై ఇన్స్టిట్యూట్ 2021. ఓకే, ఇప్పుడు ఈ వీడియోలో మనం వచ్చి 11th సమ్. ఓకే, ప్రాబబిలిటీలో 11th సమ్ అయినటువంటి గోపి బైస్ ఏ ఫిష్ ఫ్రమ్ ఏ షాప్. ఒక షాప్ దగ్గర నుంచి గోపి ఏమో ఒక ఫిష్ కొనుక్కోవాలనుకుంటున్నాడు ఫ్రమ్ ఈజ్ అక్వారియం, అతని అక్వారియంలో పెంచుకోవడం కోసం. ఓకే, ద షాప్ కీపర్ టేక్ అవుట్ వన్ ఫిష్ అట్ ర్యాండమ్ ఫ్రమ్ ఏ ట్యాంక్. ఆ ట్యాంక్ లోంచి అక్కడ మనకి ఒక డయాగ్రామ్ ఇచ్చాడు, చూసుకోండి తెలుస్తుంది. ఆ ట్యాంక్ లోంచి అనుకోకుండా ర్యాండమ్ గా చూడకుండా ఒక ఫిష్ తీస్తే అందులో ఎన్ని ఉన్నాయంటే అసలు చూడమంటున్నాడు. టేక్ ఎ కంటైనింగ్ ద 5 మేల్ ఫిషెస్, అందులో 5 మేల్ ఫిషెస్ 8 ఫిమేల్ ఫిషెస్ ఉన్నాయంట. అయితే అందులోంచి చూడకుండా షాప్ కీపర్ అందులో చేపెట్టి బయటకు తీస్తే ఒక ఫిష్ తీస్తే వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ దట్ ద ఫిష్ టేక్ అవుట్ ఈజ్ ద మేల్ ఫిష్. బయటకి తీసిన ఫిష్ మేల్ ఫిష్ అవ్వడానికి ప్రాబబిలిటీ చెప్పండి. మేల్ ఫిష్, అసలు ఇందులో మేల్ ఫిష్లు ఎన్ని ఉన్నాయి? మనకి 5 ఉన్నాయి. అంటే ఫేవరబుల్ అవుట్కమ్స్ ఎన్ని? 5. మనకి టోటల్ అవుట్కమ్స్ ఎన్ని? 5 + 8 13. ఎస్, కాబట్టి ప్రాబబిలిటీ చెప్తాం. ఇప్పుడు ముందు ఫేవరబుల్ అవుట్కమ్స్. ఫేవరబుల్ అవుట్కమ్స్ ఎన్ని? 5 కదా, మేల్ ఫిషెస్ 5 ఉన్నాయి కాబట్టి. టోటల్ అవుట్కమ్స్ మనం ఇది సింపుల్ గా రాస్తున్నాం కానీ ఇలా కాదు. నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్, ఇక్కడ వచ్చి టోటల్ నెంబర్ ఆఫ్ పాసిబుల్ అవుట్కమ్స్ అని రాసుకోవాలి. ఓకే, సింపుల్ గా ఇలా రాసేయచ్చు, ఏం పర్వాలేదు. ఇప్పుడు వచ్చేటప్పటికి ప్రాబబిలిటీ ఈక్వల్స్ టు నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ బై ఓకే టోటల్ నెంబర్ ఆఫ్ పాసిబుల్ అవుట్కమ్స్ లేదా అవుట్కమ్స్. టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్. నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ ఎన్ని? 5. టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ ఎన్ని? 13. ఫేవరబుల్ అవుట్కమ్స్ అంటే ఏంటో కాదు, మనకి అక్కడ రావడానికి మేల్ ఫిషెస్ రావాలన్నాడు. మేల్ ఫిషెస్ తీసింది మేల్ ఫిష్ అవ్వడానికి ఎంత ఛాన్సెస్ ఉన్నాయి? 5 కదా కూడా ఉన్నాయి. కాబట్టి ఫేవరబుల్ అవుట్కమ్స్ 5 అని చెప్తాం అన్నమాట. ప్రాబబిలిటీ ఈక్వల్స్ టు P of E అని కూడా షార్ట్ కట్ లో రాస్తాం. P of E ప్రాబబిలిటీ ఈక్వల్స్ టు 5/30. ఓకే, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఓకే, ఈ చాప్టర్ని మాత్రం ఈజీగా చూడొద్దు. ప్రతి సమ్ని మనం నేర్చుకోవాలి, ఎందుకంటే ఎక్కువ మార్కులు వచ్చేటటువంటి యూనిట్ కాబట్టి వచ్చి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.